హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాట్ బై గేమింగ్ 24. మామ ఈరోజు వచ్చేసి మే 15th అండ్ ఈరోజు మనకొక ఈవెంట్ అయితే వస్తుంది. ద ఈవెంట్ నేమ్ వచ్చేసి ద లెజెండరీ ఎక్లిప్స్ బండిల్ సంథింగ్ ఏదో ఈవెంట్ అయితే ఉంది మామ. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా. చలో ఒకసారి మనం ఐటమ్స్ ఏమొచ్చాయి అండ్ మనకి ఎన్ని డ్యామేజ్కి వస్తుంది అండ్ మీకు ఎన్ని డ్యామేజ్కి రాబోద్దు కూడా నేను చెప్తా. నేను ఆల్రెడీ రికార్డ్ని చూసి ఫస్ట్ గేమ్ ఓపెన్ చేశాను మామ. అందుకే నేను మొత్తం అకౌంట్ అయితే చేసేసుకున్నా అండ్ తక్కువ డ్యామేజ్ రావాలని చెప్పి. ఇప్పుడు నా అకౌంట్లో వచ్చేసి 4324 డ్యామేజ్ అయితే ఉన్నాయి. ఇది దీనికి వస్తుందా రాదా చూద్దాం. ఫస్ట్ అయితే నేను పెట్స్ అని అన్ఎక్విప్ చేస్తున్నా. చలో స్పిన్నింగ్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక 10+1 లేదా చేద్దాం. సరే ఫస్ట్ వెళ్దాం. చలో వచ్చిన ఫస్ట్ గోల్డ్ రాయల్ ఒక 10+1 స్పిన్ అయితే చేద్దాం. ఆ తర్వాత వెళ్దాం. చలో స్పిన్ అయితే అయిపోయింది. కానీ ఏ మాటగా ఆ మాట మామ, బండిల్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఈజీగా దీని మీద 4 టు కాదు 5 to 6000 డ్యామేజ్ రావచ్చు. నేనైతే ఇది నా సెకండ్ స్పిన్ 20. ఇది నా సెకండ్ స్పిన్ 20 మామ 40 మామ. చలో లాస్ట్ 40 చేస్తాను. చలో ఇప్పటి నుంచి మనం ఒక 5+1 లేదు మామ, ఓన్లీ 5 స్పిన్స్ 1 డ్యామేజ్. చలో ఏం రాలేదు. ఇది 5+ది సెకండ్ స్పిన్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో సెకండ్ స్పిన్ ఇవ్వడు ఇది, ఎందుకంటే మామ డ్యామేజ్ ముగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం అయితే ఇలాంటివి తీసుకొచ్చే డ్యామేజ్, బట్ దీంట్లో వచ్చేసి మామ మనకైతే ఒక డియో మోడ్ ఉంది, అరైవల్ యానిమేషన్ ఉంది, బ్యాటిల్ కార్డ్ ఉంది ఒకటి, అండ్ లుక్ చేంజర్ ఒకటి ఉంది. ఇంతకుముందు వచ్చిన దాంతో కాకుండా దీనిలో కొద్దిగా తక్కువనే ఇచ్చిండు. అండ్ డ్రీమ్ ప్లేస్లో దాంట్లో అయితే మనకి ఏమన్నా ఉందో లేదో తెలియదు, బట్ అరైవల్ యానిమేషన్ ఉంది, బ్యాటిల్ కార్డ్ ఉంది, మెడికెట్ ఉంది, లుక్ చేంజర్ ఉంది, సంథింగ్ ఇంకా ఒక 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం. ఓకేనా. చలో మాట్లాడుతూ 3520 డ్యామేజ్ అయిపోయినాయి. నేను కూడా చేస్తున్నా కూడా నాకు తెలియదు. అండ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటివరకు ఒక టోకెన్ కూడా రాలేదు. నేను చూస్తున్నైతే ఒక టోకెన్ కూడా నాకు ఇప్పటివరకు రాలేదు. అండ్ దీంట్లో గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి 65 ఉంది. ఆల్రెడీ 25 అయిపోయింది. 20 వచ్చింది. ఇంకా గ్రాండ్ ప్రైజ్ రావాలి అంటే చలో స్పిన్నింగ్ అయితే చేద్దాం. ఇంకా అలా కాదు మామ, చలో క్యారెక్టర్ చేంజ్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ క్యారెక్టర్ చేంజ్ చేద్దాం. సంథింగ్ ఏదో ఒకటి, ఇవన్నీ డౌన్లోడ్స్లో ఉన్నాయి అనుకుంటున్నా. ఏదైనా డౌన్లోడ్లో లేని పెట్టేద్దాం మామ. చలో ఇది వద్దు, ఇది వద్దు, వద్దు. చలో ఇది డౌన్లోడ్ అయితే లేదు. చలో పెట్టేసా. ఒక క్లియర్ క్యాచ్. ఇది మనం నూబ్ మామ, డ్యామేజ్ ఏదో ఒక చేయాలి. ఈ 3000 దీంట్లో ఎన్ని వస్తాయి చూద్దాం మామ. ఓకేనా. ఆల్మోస్ట్ మామ నా దగ్గర 4320 డ్యామేజ్ మీరు చూస్తే 3000 టోకెన్ కూడా నాకు ఇప్పటివరకు అంటే నా దగ్గర 1200 డ్యామేజ్ మింగిండు. ఇప్పటి వరకు ఒక టోకెన్ రాలేదు. ఇప్పటివరకు నాకు ఒక టోకెన్ కూడా రాలేదు. చలో ఫస్ట్ ఇప్పుడు ఒక టోకెన్ వచ్చింది, అది కూడా గ్రాండ్ ప్రైజ్ 60కి వచ్చిన తర్వాత మామ మళ్ళీ నాకు 56 అయింది. చలో ఇంకా 2692 ఉన్నాయి. టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రీ స్పిన్ లాంటిది. చలో 15 డైరెక్ట్గా ఆయన మీరు వీడియోస్లో చూస్తుంటారు నాకు ఆ డ్యామేజ్కి వచ్చింది, ఈ డ్యామేజ్కి వచ్చిందని. అలా ఏమనుకోకండి. ఈవెంట్కి అయితే 5000 డ్యామేజ్ మీ అకౌంట్ బొక్క పెట్టుకోవాలి మామ. బొక్క పెట్టుకుంటున్నా. అండ్ నా పర్సనల్గా అయితే తీసుకోవచ్చు. ఒక 5000 డ్యామేజ్ 3 బండిల్స్ వస్తాయి మనం. దీంట్లో ఒక లిఫ్ట్ చేంజర్ సంథింగ్ ఒక బండిల్ ఉంటుంది. అండ్ ఇది మెయిల్ అండ్ ఫీమేల్ కూడా వేసుకోవచ్చు. అంటే 2 విధాలుగా ఏంటంటే ఈవో బండిల్, మెయిన్ వచ్చేసి ఈవో బండిల్. చూద్దాం. స్టార్ట్ చేసుకుంటాను పోయాను మామ.
ఆల్మోస్ట్ నాకు వచ్చింది ఒకటే టోకెన్. అంటే నేను 1700 డైమండ్ వరకు నేను ఖర్చు పెట్టా. చలో ఇప్పుడు రెండోది ఇచ్చిండు ఈ 1800 డైమండ్స్లో. ఇంకెన్ని రావచ్చు చూద్దాం. దీంట్లో ఒక 2 వచ్చిన సరిపోతాయి మామ. ఒక 2 రావాలి చూద్దాం. చలో ఇవన్నీ ఇంకా చూసి వేస్ట్. ఇంకా మనకు అలా డైమండ్ మిగులుతాయి కాబట్టి స్పిన్నింగ్ చేద్దాం. రాదు, ఇవ్వడు, మింగించుకుంటుండు. చలో ఫాస్ట్గా చలో ఫాస్ట్గా స్పిన్ చేద్దాం మామ. ఆల్మోస్ట్ డైమండ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 1000 డైమండ్స్కి వచ్చేసింది. ఫాస్ట్గా స్పిన్నింగ్ అయితే చేద్దాం. పెద్ద బొక్కన పెట్టింది మామ. నేను మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటా. మూడోది కూడా వచ్చేసింది. చలో అండ్ మమ్మ నా దగ్గర మంత్లీ షిప్ ఉంది. అంతవరకు నేను వెయిట్ చేయను కూడా. నేను మంత్లీ షిప్కి ఒక 800 అండ్ నేను బ్యాక్ టు బ్యాక్ ఒక 800 3 టైమ్స్ చేసినా మామ. అంటే నాకు 3200 రూపాయల అమౌంట్ మింగిన. అయినా ఇప్పటివరకు రాలేదు. చలో ఇంకా 700 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా బొక్క పెట్టిద్దాం. క్లియర్ ఖర్చు కొట్టి కూడా వేస్టే మామ. ఏం వస్తలేదు. చలో ఇవన్నీ స్పిన్స్ ఏదో వస్తుందని చెప్పి ఈ ఒక్క 2 సరిపోతాయి చాలు. ఇంకా మళ్ళీ మెయిన్ ఈవెంట్ వచ్చేసేయండి. దొంగ నా కొడుకన్నా, దొంగ నా కొడుకున్నాడు. దొంగ నా కొడుకు ఫ్రీ ఫైర్ బాగా దొంగ నా కొడుకు ఇవ్వలేడు. ఒక టోకెన్ రా 352 డైమండ్లు ఒక టోకెన్ ఇచ్చిన వర్తే అంట. నేను మళ్ళీ మీతో టోకెన్ ఎలా ఇచ్చేస్తాను. మళ్ళీ ఎలాగో నేను టాప్అప్ చేయాలి. చలో టాప్అప్ అయితే ఇప్పుడు ఒక 18 రూపీస్ టాప్అప్ అయితే చేసేసాం మామ. అండ్ మళ్ళీ ఒక 800 రూపాయలు నాకు బొక్క పడ్డాయి. 1000 డైమండ్స్ కన్నా వస్తుందా రాదా క్వశ్చన్ మార్క్. అండ్ దీనిలో నాకు ఎంత లేదనుకున్నా 4300 ప్లస్ ఈ 1000 అంటే 5300 డైమండ్స్ మామ. ఓకేనా. చలో నేను మళ్ళీ నా మెయిన్ బండిల్ అయితే వేసేసుకున్నాను. చలో ఫస్ట్ స్పిన్ మళ్ళీ ఒకసారి మళ్ళా మింగిండు. ఓ మామ చేస్తే నీ సొమ్మన పోతారా. చలో ఇది నా సెకండ్ స్పిన్. మళ్ళీ మొదలు పెట్టాను మామ. కింద చెప్పండి ఎన్ని డైమండ్ బొక్క పడ్డాయో నా రిజల్ట్ చెప్పాలంటే మామ నా పర్సనల్ ఒపీనియన్ అయితే బాగుంది. వాళ్ళకి తెలియకుండా మాత్రం తీసుకోవడానికి ట్రై చేయగలను. మీ దగ్గర మనీ ఉంటేనే, కూడా మీ మనీ ఉంటేనే, మీ మనీ ఉంటేనే ఓకే గో ఫర్ ఇట్. మీరు ఈవెంట్స్ లేదు నేను అప్పు చేసి అది చేస్తాను కన్నా ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ముఖ్యం. ఏదో స్పిన్ చేయమని గవర్నమెంట్కి స్పిన్ చేయకండి. ఓకేనా. ఇంకొక చలో ఫస్ట్ టాపిక్లో వస్తే ఇంకా ఈ 1000 డైమండ్స్ కూడా మింగిండు అయిపోయింది. మళ్ళీ ఇది లాస్ట్ టాపిక్ మామ. నేను ఇంకా చెయ్యాలనుకుంటున్నాను. లేకుంటే ఎంత ఒక 400 రూపీస్ టాపిక్ ఇవ్వడు. దొంగ నా కొడుకు ఇవ్వడు. చలో ఇంకొక 18 స్పిన్స్కి గ్రాండ్ ప్రైజ్ ఉంది. నేను అది వచ్చినా రాకపోయినా నాకు అలా మెంబర్షిప్ ఉంది. కానీ ఫస్ట్ నేను ఒక 400 రూపీస్ టాప్అప్ చేస్తాను మామ. ఓకేనా. ఫస్ట్ ఒక 400 రూపీస్ టాప్అప్ చేసిన తర్వాత వస్తే అప్పుడు రాని, లేకుంటే నా మంత్లీ మెంబర్షిప్ ఉంది కాబట్టి నేను దాంతో ఎవ్రీడే స్పిన్ చేస్తాను. నాకు రీజనల్ కోడ్తో నాకు అవసరం లేదు. బండిలో వచ్చిందా లేదా అంతే. లచ్చలు పెట్టి వేయాల్సిన అవసరం మనకు లేదు మామ. ఓకేనా. చలో టాప్అప్ అయితే చేసేద్దాం. టాప్అప్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. సక్సెస్ఫుల్ ఒక 400 రూపాయలు మళ్ళీ ఒకసారి మింగించుకున్నా.
ఓకేనా మామ. ఫ్రస్ట్రేషన్ ఉంది మామ. ఫస్ట్ చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నా. ఇన్ని డైమండ్‌లు నేను అసలు ఏ ఈవెంట్‌లో కూడా నేను స్పిన్ చేయలేదు. డ్రీమ్ స్పేస్ ఈవెంట్‌లో కూడా నేను స్పిన్ చేయలేదు ఇప్పటివరకి. డ్రీమ్ స్పేస్‌లో నాకు ఆల్మోస్ట్ ఒక 4,000-4,500 డైమండ్స్‌లోనే నాకొచ్చింది. కానీ ఇది మాత్రం నేను అప్పుడు ఫస్ట్‌లో 4,300 అండ్ 1000 అండ్ ఇప్పుడు 500 డైమండ్స్ అంటే దగ్గర దగ్గర 6,000 డైమండ్లు మామ. 6,000 డైమండ్ నేను ఒక్కటే ఈవెంట్‌లో పెట్టే బదులు ఇక్కడ గాని దొరకని ఇంకొన్ని ఈవెంట్‌లో పెట్టినా నాకు వర్తీ అనిపించింది. కానీ 6,000 డైమండ్లు ఈ బండ్లకి అంత వర్తీ అనిపిస్తలేదు నాకెందుకో. నాకైతే పర్సనల్‌గా ఇంకొక 4,000-5,000 అని వస్తే బాగుండు అనిపించింది. ఒక 1,000 అనేసి బొక్క పెట్టుకున్నా. చూద్దాం. ఇంకా గ్రాండ్ ఇచ్చేయి, ఇంక నువ్వు గ్రాండ్ స్పిన్‌కే ఇస్తావు ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వవు గానీ చలో కానిచ్చేయి. ఇచ్చే బొక్కలని ఇంకొక 3 స్పిన్‌లు కానీ అయిపోయింది పో. తీరం తీరం ఒకటి క్లెయిమ్ చేసుకుంటూ రావాలి ఇంకా. ఇన్ని డైమండ్ బొక్క పెట్టుకొని ఇచ్చిన తర్వాత ఏం లాభం మామ కదా. బట్ నా లక్ ఇలా ఉంది మామ 6,000 డైమండ్. నీకొస్తే నీకు ఏదైనా అవ్వచ్చు. బట్ మాక్సిమం ఈవెంట్ స్పిన్ చేయకండి, వదిలేయండి. ఈ 6,000 డైమండ్‌లో తీసుకో 6,000, 4,000 డైమండ్‌లు తీసుకొని వేరే ఈవెంట్‌లో స్పిన్ చేసిన మీకు ఈజీగా ఒక 2, 3 ఈవెంట్స్ వెళ్ళిపోతాయి మామ. సరేనా? నాకేదో దూల కొద్దీ నేను ఇవన్నీ స్పిన్ చేస్తున్నా లేకుంటే ఇంకొకటి ఇంట్రెస్టే లేకుండే. ఏం చెప్పాలి అంటే. కానీ బాగుంది కాబట్టి తీసుకున్నా. ఈ రీజనల్ కోడ్ అలౌడ్ వద్దు అన్న మాట వస్తున్నాయి. ఇవన్నీ మనకేం వద్దులే. బండిల్ ఉందా? ఉంది. బస్ బరాబర్ కలెక్షన్‌లో ఉంది. సెట్. చేద్దాం. ఇది ఓపెన్ చేయాలనా వద్దా అని చూద్దాం మళ్ళీ. సో యాహ్! ఓపెన్ చేసేద్దాం మామ. ఉంచుకొని ఇంకా మురగెట్టుకోవడం మనకెందుకు. చలో ఓపెన్ అయితే చేద్దాం ఇవన్నీ చూద్దాం. ఇది ఫ్రూట్ బాక్సా? ఓకే. బాగుంది. గుడ్. ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు. అదేవి నాకైతే అంతగా ఏం నచ్చలేదు. ఈ అవతార్ బ్యానర్. సో మెయిన్ బండిలో చూద్దాం. ఓపెన్ చేసేద్దాం. టాటా బాయ్ బాయ్ మామ. బస్. ఇంకా ప్రశాంతంగా పంట. తలనొప్పి మామ ఒకటి. చలోనా? ఛానల్‌కి వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మాక్సిమం నేను 1 వీక్ వీడియోలోనే ఇంకొక 1 వీక్‌లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా.